శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇవాళ మీకు నా లైఫ్లో ఒక ఇంపార్టెంట్ పర్సన్ని ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను. మీట్ మై హస్బెండ్. ఇక చాలు, ఇక్కడ కూడా తొక్కేస్తారా? మా ఇంట్రొడక్షన్ మాకు ఇచ్చుకోనివ్వరా? సర్లేండి, నా పేరు సాయిరామ్. నేను స్వప్న వాళ్ళ హస్బెండ్. కదా, స్వప్ననే నా వైఫ్. సర్లే, ఏదైతే ఉంది కానీ సరే. కానీ ఈరోజు ఏం టాపిక్ గురించి మాట్లాడడానికి వచ్చావు? ఇవాళ నేను నా టాపిక్ వచ్చేసి హౌ టు లివ్ విత్ కరోనా అండ్ ద సింపుల్ టిప్స్ టు ఓవర్కమ్ కరోనా. అదేముంది, అందరూ తెలుసు కదా. శానిటైజ్ చేసుకోవటం, హ్యాండ్ వాష్ చేసుకోవటం, సోషల్ డిస్టెన్సింగ్. నువ్వు చెప్పేది ఏముంది? అలా అన్నీ అనుకుంటే ఎందుకు ఇంతలా కరోనా స్ప్రెడ్ అవుతుంది? అసలు ఎక్కడ ఒక ఆగడం, ఎక్కడ కూడా ఒక స్టాప్ అనేది లేదు. ఎందుకు ఇంతలా స్ప్రెడ్ అవుతుంది? ఎందుకంటే అదే అందుకే అలా ఆలోచించడం, అక్కడ ఆగిపోవడం వల్లే చిన్న చిన్న మిస్టేక్స్, దాని వల్లనే ఇలా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. కొన్ని చిన్న టిప్స్ మనం ఫాలో అవుతే మొత్తం రాదు అని చెప్పను, బట్ ఎక్కడ కొంతమేర మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం మన నుండి కరోనాని. సరే, చూద్దాం గైస్ ఏం చెప్తుందో. లెట్స్ గో. హాయ్, వెల్కమ్ బ్యాక్. అందరూ కరోనాని చాలా లైట్ తీసుకుంటున్నారు. ఏముంది, వస్తే 14 days క్వారంటైన్ ఉంటాము, హాస్పిటల్కి వెళ్తే ఏదో ఒక ట్రీట్మెంట్ చేస్తారు, మన ఏదైనా ఇమ్యూనిటీ బూస్టర్స్ తాగితే సరిపోతుంది అని చెప్పేసి బాగా ఉంది అందరికీ. నేను కొన్ని సర్వేస్ చదివాను గైస్. కరోనా వచ్చి 14 daysలో వెళ్ళటం కాదు, దాని సెల్స్ ఇంకా ఉంటున్నవి. వ్యాక్సిన్ వచ్చిందనక దానికి ఇంపాక్ట్ మనకు చాలా ఉంటుంది, వేరే బాడీ పార్ట్స్ మీద కూడా ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి చాలా స్టడీస్ చెప్తున్నాయి. సో మనం అంతా సీరియస్గా పక్కాగా తీసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ట్రీట్మెంట్ కొంతమంది వరకు అందుతుంది, అందట్లేదు అనట్లేదు, కొంతమందికి అందుతుంది. ప్రైవేట్ హాస్పిటల్స్లో మనం పక్కా ఎఫర్ట్ చేయలేము. మనం శానిటైజ్ చేస్తున్నాం, హ్యాండ్ వాష్ చేస్తున్నాం, ఇవన్నీ చేస్తున్నాము, కానీ చిన్న చిన్న టిప్స్ మిస్ అవుతున్నాం అని చెప్పి స్వప్న అంటుంది. చూద్దాం ఏం చెప్తుందో. అండ్ ఇందులో మీకు ఇంకొక పాయింట్ యాడ్ చేయాలి. అంటే కరోనా వచ్చి తగ్గి వెళ్ళిన తర్వాత 90 days తర్వాత ఒక పేషెంట్లో యాంటీబాడీస్ అనేవి తగ్గిపోతున్నాయంట. ఇది రీసెంట్ సర్వేలో నేను చూసాను అనమాట. సో అది చూసాక నాకు ఇది పక్కా ఇది చెప్పాలి, దీనికి చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకోవాలి అని అనిపించింది. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, లేవగానే విని టీ, దానికోసం ఏం కావాలి? మిల్క్ ప్యాకెట్ కావాలి. ఆ మిల్క్ ప్యాకెట్ మీరు తీసుకొచ్చిన ఇమీడియట్గా వేరే ఏ పర్సన్ చేతిలో పెట్టకుండా డైరెక్ట్ వెళ్ళి రన్నింగ్ వాటర్ ట్యాప్ కింద ఆ వాటర్ ప్యాకెట్ని మనం కడగాలి. రన్నింగ్ వాటర్ ట్యాప్ కింద ఒక 2 to 3 minutes అన్న కడిగిన తర్వాత అది మనమే ఎవరైతే కడుగుతున్నారో ఆ ప్యాకెట్ అక్కడ పక్కన పెట్టేసి శానిటైజ్ చేసుకొని ఆ ప్యాకెట్ని బౌల్లో పోసి మనం హీట్ చేసుకోవాలి. ఎవరిని తాకనివ్వకూడదు, పక్కన పడేసేయండి. అండ్ ఆ ప్యాకెట్ కూడా ఎక్కడ పడితే అక్కడ కాదు, క్లోజ్డ్ బిన్లో వేసేయండి. డోంట్ పుట్ ఇట్ ఎనీ వే. ఓకే, అసలు ఇది నెక్స్ట్ థింగ్ మనకి ఏముంటుంది? వెజిటేబుల్స్. సో వెజిటేబుల్స్ తీసుకొచ్చినాక సేమ్ థింగ్, తీసుకురాగానే రన్నింగ్ వాటర్ ట్యాప్ కింద ఒకసారి కడిగేసి ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో 2 things. ఒకటి సాల్ట్, కుదిరితే రాళ్ళుప్పు, ఆర్ అది లేదు అనుకున్న వాళ్ళు నార్మల్ సాల్ట్. ఆ 2, అది కాకుండా హల్దీ, నథింగ్ బట్ పసుపు. ఈ 2 మిక్స్ చేసి ఆ వాటర్లో మంచిగా కడగండి. కడిగేసి వాటిని ఎలా అంటే ఒక డ్రైనర్ సంథింగ్ బుట్ట ఏదైనా ఉంటుంది కదా, బాస్కెట్స్, దాంట్లో మీరు ఆ వెజిటేబుల్స్ని పెట్టి గాలికి, డోంట్ పుట్ అండర్ ది ఫ్యాన్ కింద పెడితే వాడిపోతాయి. అండ్ వెజిటేబుల్స్ ఫ్రెష్నెస్ కూడా ఉండకపోతుంది. సో దాన్ని మీరు నార్మల్ ఎయిర్, మీ బాల్కనీస్లో కానీ బయట, ఇంటి బయటగా మీ సైడ్లో పెట్టేసుకొని అది ఆరిన తర్వాత మేబీ ఒక 3 hours 4 hours మంచిగా డ్రైన్ అయ్యాక సపరేట్ కవర్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఎప్పుడైనా కాదు గైస్, ఎప్పుడైనా సరే మాది ఫెర్టిలైజర్ షాప్ ఊళ్ళో. మాకు ఎప్పుడైనా సరే మా డాడీ చెప్తారు ఏ ఫ్రూట్స్కి, ఏ వెజిటేబుల్స్కి ఎంత ఫెర్టిలైజర్ కొడతారని. మా చిన్నప్పటి నుంచి కూడా మేము వెజిటేబుల్స్ తేయంగానే, వెజిటేబుల్స్ అయితే ఒక 2-3 hours పక్కా లేవగానే ఫస్ట్ నీళ్ళలో వేస్తాము. మేము ఉప్పు నీళ్ళలో ఫస్ట్ కడిగేసి నీళ్ళలో వేస్తాము. మళ్ళీ వండుకునే ముందు మళ్ళీ ఒకసారి రన్నింగ్ వాటర్ కింద కడిగేస్తాము. ఫ్రూట్స్ అయితే హైయెస్ట్ గ్రేప్స్కి ఎక్కువ పెస్టిసైడ్స్ కొడతారు. మనకు అందుకే ఏ ఫ్రూట్స్ అయినా సరే మేము సాయంత్రం తినాలనుకుంటే మార్నింగే కడిగేసి నీళ్ళలో వేసేస్తాము. ఎందుకంటే అంత పెస్టిసైడ్స్ నార్మల్ టైంలోనే ఉంది మనకి. ఈ కరోనా టైంలో పక్కాగా ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలి మనం. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే, గ్రాసరీస్ కానీ ఎనీ పార్సల్స్ ఏవైనా ఉంటాయి, మనం ఆర్డర్ చేస్తున్నాం ఆన్లైన్లో. సో బయటి నుండి అయినా మనం ఏమైనా తెచ్చుకుంటే
సారీ గైస్, తెచ్చుకుంటే అవి ఏంటి అంటే సైడ్ ఒక పక్కన పెట్టేసేయండి, తీసుకొచ్చి అవి పక్కన పెట్టేసి మీరు హ్యాండ్ వాష్ చేసేసుకోండి, లెగ్స్ కడుక్కోండి. అవి పెట్టేసి అట్లీస్ట్ మీకు కుదిరితే 2 days అలానే ఉంచేసేయండి. డోంట్ గో టు దట్ సైడ్. కుదిరితే కాదు, పక్కాగా 2 days పక్కన ఉంచాలి. లేదు అంటే అట్లీస్ట్ 10 hours or 8 hours అన్న వాటిని ముట్టకుండా అలా పక్కన ఫ్రెష్ ఎయిర్కి పెట్టేసేయండి. ఆఫ్టర్ దట్ యూ ఓపెన్ దెమ్. అంతేకాని అవి కూడా తీసుకెళ్ళి ఫస్ట్లో చెప్తున్నాను, కరోనా స్టార్టింగ్ స్టేజెస్లో చాలా మంది వెళ్ళి అవి కూడా కవర్స్ ఉంటే వాటర్లో కడిగి చేయడం చేశారు. చాలా లాస్ అయ్యారు. సమ్ 6,000 8,000 రూపీస్ సరుకులు తెచ్చుకొని పాడైన వాళ్ళు ఐ హర్డ్. వాటర్ లోపలికి వెళ్ళిపోయి అంత అవసరం లేదు. జస్ట్ మనం ఒక 2 days దాన్ని పక్కన పెట్టేస్తే, ఇప్పుడు అర్జెంట్ కావాలంటే ఇప్పటికి వెళ్ళి ఇప్పుడు కొనుక్కొచ్చుకోవడం కాదు, మనకు తెలుసు కదా, అంత ఎమర్జెన్సీ ఇవేం మెడిసిన్స్ కాదు కదా. జస్ట్ గ్రాసరీస్ వెళ్తాము, తెచ్చుకుంటాము, పక్కన పెడతాము. ఒక 2 days ఒక ముందే కొనుక్కొచ్చుకొని పెట్టుకుందాం, ఏముంది అందులో. నెక్స్ట్ మనం ఎప్పుడైనా సరే ఏమన్నా కొనడానికి వెళ్ళినప్పుడు కీప్ చేంజ్. ఎప్పుడైనా సరే ఎంత కావాలంటే అంత చేంజ్ తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే సగం ఇప్పుడు వచ్చే కరోనా మనకి స్ప్రెడ్ అయ్యేది నోట్స్ నుంచి, చేంజ్ నుంచి. ఒక 20 రూపీస్ తీసుకెళ్ళి నేను ఏదో కూరగాయలు కొనుక్కున్నాను, 15 రూపీసే ఉన్న 15 రూపీస్ అయింది, 5 రూపీస్ వాడు చేంజ్ ఇస్తాడు, తీసుకోకండి, మీ దగ్గర ఉన్న చేంజ్ ఇవ్వండి. లేదా నీ దగ్గర చేంజ్ లేకపోతే ఆ 5 రూపీస్ మందం ఏదో ఒకటి తీసుకోండి, ఇంకో 2 ఎక్స్ట్రా ఇవ్వమనండి, లేకపోతే ఇంకేదైనా కరివేపాకు ఏదో ఒకటి గ్రాసరీస్ తీసుకోండి. అంతే తప్ప మీరు మాత్రం వాళ్ళ దగ్గర నుంచి ఏం తీసుకోవద్దు. ఎందుకంటే మెయిన్గా కమ్యూనిటీ స్ప్రెడ్ అయ్యేది మనకి గ్రాసరీస్ దగ్గర, వెజిటేబుల్స్ దగ్గర, వాటి దగ్గర. అండ్ వెన్ ఎవర్ మీరు ఎప్పుడు తీసుకున్నా సరే మీ సంచి తీసుకెళ్ళండి, అందులోనే వేయమనండి. తీసుకొచ్చి ఇంటికి వచ్చి 2 days పక్కాగా వాటిని ముట్టుకోకండి, ఏం కాదు. కొన్ని రోజులు మనం ఫాలో అవుతాయి, ఇవన్నీ చాలు మనకి. అండ్ ఇక్కడ 1 point నేను యాడ్ చేయాలి. మనీ అవసరం ఉన్న చోట మాత్రమే యూ గివ్ మనీ, లేని చోట మ్యాక్సిమం ట్రై టు డూ ఆన్లైన్ పేమెంట్స్. మ్యాక్సిమం పాసిబిలిటీ. మీకు ఒక దగ్గర ఆ పాసిబిలిటీ లేదు, ఇంకో దగ్గర ఉందంటే ఆ ఉన్న పాసిబిలిటీ దగ్గరికి వెళ్ళి పర్చేస్ చేయడం చాలా బెటర్. అది ఇప్పుడు చాలా మంది మనం కేసెస్ చూస్తున్నాం, మేము ఇంట్లోనే ఉంటున్నామండి బట్ మాకు కరోనా ఎలా వచ్చిందో తెలియదు అని వచ్చిన పేషెంట్స్ చెప్తున్నారు. అది ఎలా వస్తుందంటే వెన్ దే గో ఫర్ వెజిటేబుల్స్ తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు, లేదా గ్రాసరీస్ వాటి ద్వారా, లేదా ఆ గ్రాసరీస్ ఆ వెజిటేబుల్స్ నుండి కాకపోయినా దే ఆర్ గెటింగ్ ఇట్ ఫ్రమ్ ద అమౌంట్ దే ఆర్ గెటింగ్ రిటర్న్, అంటే డబ్బులు వాళ్ళు రిటర్న్ ఇచ్చిన వాటితో కూడా వచ్చి మాక్సిమం చేంజ్ వెజిటేబుల్ మార్కెట్స్ నుంచి స్ప్రెడ్ అవుతుంది బాగా. సో ఇలాంటి సిచ్యువేషన్స్. సో ఇవి కమింగ్ టు మనం తెచ్చుకున్న ఐటమ్స్, వీటిని ఎలా ఉండాలి అనేసి. నెక్స్ట్ రెగ్యులర్గా మనం హౌస్ క్లీనింగ్స్ అవి ఇవి చేస్తుంటాం. ఇప్పుడు కొంచెం మనం మామూలుగానే వింటర్లో ఈ ఫ్లూస్ అవి ఇవి ఎక్కువ వస్తుంటాయి కాబట్టి కొంచెం మనం ఈ డెటాల్ అవి ఇవి ఎక్కువ వేసి క్లీన్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ప్రతిసారి రెగ్యులర్గా మనం క్లీన్ చేసుకుంటూ ఉందాం. మనకి ఇప్పుడు ఆన్లైన్ ఇదంతా సిటీలో ఉంటుంది, కానీ అన్ని చోట్ల మనకి పాసిబుల్ అవ్వదు. ఊర్లలో ఉన్నవాళ్ళు, బిజినెస్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ మ్యాక్సిమం వెళ్ళేటప్పుడు ఫేస్ షీల్డ్ పెట్టుకోండి. మనకు మాస్క్తో పాటు ఫేస్ షీల్డ్ పెట్టుకుంటే ఎంతో కవర్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ వరకు కవర్ అవుతుంది కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా పక్కన ఉండకపోవచ్చు. వాడు ఏమన్నా స్ప్రెడ్ అవ్వాలన్నా, స్కోప్ ఉండాలన్నా సరే మనకు షీల్డ్ ఉంటే పక్కా లేదు. ఎవరు ఏమని అనుకుంటారని ఏమనుకోవద్దు, పక్కా పెట్టుకుంటారు. ఇప్పుడు ఎవడ హెల్త్ వాడికే, ఎవడ హెల్ప్ చేసేవాడు కూడా రాడు. అంటే మీరు బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి చేయండి అంటే మాకు డబ్బులు ఎలా వస్తాయి, మేము ఎలా సర్వైవ్ అవ్వాలి అంటున్నాం. సో అలాంటప్పుడు మనం ప్రికాషన్స్ తీసుకోవాల్సింది తప్పకుండా. ఫస్ట్ థింగ్, ఏదైనా స్టార్ట్ అవ్వాలంటే మన ఇంటి నుండే స్టార్ట్ అవ్వాలి. యూ యూజ్ క్లీనింగ్ లిక్విడ్స్, లైక్ మీరు డెటాల్ అనేది యూజ్ చేయండి. ఇది నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను అని అనుకోకండి. ఫ్రమ్ ఇయర్స్, నేను ఆల్మోస్ట్ వెన్ ఐ యామ్ ఫ్రమ్ స్కూలింగ్, మేము మా ఇంట్లో డెటాల్ యూజ్ చేస్తాం. ఎప్పుడు అంటే వెన్ వీఆర్ క్లీనింగ్ ద, అంటే ఫ్లోర్ క్లీన్ చేసుకున్నప్పుడు, వాష్రూమ్స్లో అయినా, ఈవెన్ సరౌండింగ్ రైనీ సీజన్ అంటే ఇట్స్ ఫ్లూ ఈజీగా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఈ హైదరాబాద్ ఇక్కడ పొల్యూటెడ్ సిటీస్లో బాగా ఉంటుంది. సో ఆ టైంలో నేను ఏం చేస్తానంటే వాటర్ మనం బయట మన బాల్కనీ తుడుచుకున్న, ఇంట్లో అయినా వెన్ లైజాల్ ఆర్ మీకు కుదిరింది హార్పిక్ ఎనీథింగ్ ఫినాయిల్ని మీరు యూజ్ చేసి దాంట్లో మీరు 1 cup, అంటే మీకు ఆ బాటిల్ మీద ఉన్న మూతతో 1 cup డెటాల్ని కూడా అందులో యాడ్ చేసి యూ డూ క్లీనింగ్. ఏమైనా మీకు ఉన్న జర్మ్స్ ఏమున్నా చనిపోతాయి. అండ్ నెక్స్ట్ ఇంటూ ది వాష్రూమ్స్లో కూడా మీరు మీ డిస్ఇన్ఫెక్టెడ్ యూజ్ చేసి క్లీన్ చేసిన తర్వాత ఒక హాఫ్ బకెట్లో ఒక టీ ఆర్ 1 cup ఆఫ్ డెటాల్ వేసి సేమ్ ఫ్లోర్ మీద పోసేసేయండి. యూ విల్ సీ ద డిఫరెన్స్. బయట అయినా అంతే. ఇప్పుడు నార్మల్గా అపార్ట్మెంట్స్లో అసోసియేషన్స్ ఉండి దే ఆర్ స్ప్రేయింగ్ డిస్ఇన్ఫెక్టెంట్ స్ప్రేస్ ఎవ్రీ డే 2 to 3 times. ఈవెన్ లిఫ్ట్ అన్ని డెటాల్ లైజాల్తో తుడుస్తున్నారు. తుడవని చోట ఎక్కడైనా ఉంటే ప్లీజ్ స్పీక్ టు యువర్ కమ్యూనిటీ, అంటే ఏమంటారు, అసోసియేషన్స్తో మాట్లాడండి, ఇలా చెయ్యండి. మీరు హాస్పిటల్లో జాయిన్ అయ్యాక
10 లక్షలు 10 రోజులు 5 రోజులకి 10 లక్షలు ఖర్చు పెట్టే పెట్టే బదులు అందులో ఇంట్లో 10% 10% కూడా కాదు, 10% కాదు, మేబీ 100 150 మ్యాక్స్ 200 రూపీస్ ఉంటుంటాయి మన ఇవన్నీ. అవి మనం ఖర్చు పెట్టుకోవడం వల్ల కొంతమేర, ఐ కెనాట్ సే మీ కరోనానే రాదు అని నేను చెప్పాను, బట్ మన మాక్సిమం సేఫ్టీ వీ కెన్ ట్రై అవాయిడింగ్ గెటింగ్ టు అవర్ హోమ్. ఇప్పటిదాకా మనం బయట నుంచి ఎలా వస్తుంది అనేది మనం మాట్లాడుకున్నాము. ఇన్ కేస్ అట్లా కూడా వచ్చింది అనుకోండి, హౌ వీ కెన్ సర్వ్. జనరల్గా మా రెగ్యులర్ రొటీన్ చెప్తాము. ఇదంతా మేము కేవలం కరోనా వచ్చినప్పటి నుంచి స్టార్ట్ చేయలేదు. ఫ్రమ్ ఇయర్స్ వీఆర్ ఫాలోయింగ్ దిస్ రొటీన్. అంటే ఈ ఇమ్యూనిటీ బూస్టర్స్ అని, ఇప్పుడు కోల్డ్ అని చాలా ఇప్పుడు మనకి వెలుగులోకి వస్తున్నాయి. కానీ మా ఇంట్లో మేము చిన్నప్పటి నుంచి చేసే రెగ్యులర్ రొటీన్స్ నేను చెప్తాను మీకు. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ మార్నింగ్ లేవగానే ఫస్ట్ మేము చేసేది వామ్ వాటర్ తాగుతాం. మేము మ్యాక్సిమం వామ్ వాటర్ ప్లెయిన్గా కాకుండా ఏదో ఒకటి కలుపుకొని తాగుతాము. నేనైతే పాసిబిలిటీ ఉన్నప్పుడల్లా లెమన్ హనీ కలుపుకొని పక్కా తాగుతాను. ఒకసారి లెమన్ లేదనుకోండి హనీతో తాగుతాను, హనీ లేకపోతే లెమన్గా తాగుతాను. ఈ రెండు లేవనుకోండి పక్కాగా వామ్ వాటర్ తాగుతాను. నేను కొన్ని ఇయర్స్ నుంచి నేను ఇది అబ్జర్వ్ చేసిన. అయితే నాకు ఇది బాగా అలవాటైపోయింది. దీనివల్ల యూజ్ ఏంటని ఇప్పుడు ఆలోచించాలి. మా మ్యారేజ్ అయిపోయిన తర్వాత దీనికి సీజనల్ ఫ్లూ వస్తుంది. అంటే సీజన్ మారినప్పుడు దగ్గు అలా తుమ్ముల అలా వస్తూ ఉంటాయి అనమాట. నన్ను చూసి ఈమె కూడా మామూలు క్యాజువల్గా స్టార్ట్ చేసింది. విత్ ఇన్ 1 year తనకి సీజనల్ ఫ్లూస్ అన్నీ వెళ్ళిపోయాయి. ఎన్ని సీజన్ చేంజ్ అయినా, లొకేషన్ మారినా, వాటర్ మారినా తనకి ఇంతవరకు కఫ్ కానీ ఏమీ రాలేదు. జస్ట్ అది అదే ఇమ్యూనిటీ బూస్టర్. మన బాడీ అలవాటు అయిపోతుంది అలా. డైలీ మార్నింగ్ వామ్ వాటర్ విత్ లెమన్ ఆర్ హనీ ఆర్ బోత్, ఎనీథింగ్ మీకు అవైలబిలిటీ ఏది ఉంటే అది. అండ్ ఇంట్లో ఇంకొక ఏమంటారు అడ్వాంటేజ్ కూడా ఉంది. ఎవరికైనా పొట్ట అలాంటిది ఉన్నా కానీ కొంచెం తగ్గుతుంది అంట. సో అది కూడా ఒక అడ్వాంటేజ్ ఇందులో. అండ్ ఇంకా ఏంటి అంటే మీకు ఇంకొకటి, ఇప్పుడు హాట్ వాటర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి హాట్ వాటర్ కెటిల్ ఉన్న వాళ్ళు ఎప్పటికప్పుడు ఐ కెన్ షో యూ ద బాటిల్. ఆ బాటిల్లో మీరు వేడి చేసుకొని పోసుకుంటే ఆల్మోస్ట్ మీకు 1 day వేడిగా ఉంటుంది. సో అందులో మీరు పోసుకొని మీరు ఆ వాటర్ ఏంటి అంటే మీరు నార్మల్ వాటర్ తాగే బదులు రెయినీ సీజన్ ఎవ్రీ ఇయర్ రెయినీ సీజన్లో ఇలా చేయొచ్చు. ఇప్పుడు ఇంకా కరోనా కాబట్టి కొంచెం ఏమైనా ఉందా, ఇట్ విల్ గో అవుట్ ఆఫ్ ఇట్. సో ఏంటి అంటే హాట్ వాటర్ తాగుతూ ఉండండి. ఒక ఫుడ్ తింటున్నప్పుడు యూ కెన్ డ్రింక్ నార్మల్ వాటర్, బట్ నార్మల్ టైం బెటర్ డ్రింక్ వామ్ వాటర్. మీరు ఇలాంటి ఏమంటారు స్ప్రేస్ బాటిల్స్ ఇవన్నీ లేవు అనుకుంటే యూ కెన్ జస్ట్ వేడి చేసి ఒక గిన్నెలో, పెద్ద గిన్నెలో బాగా వేడి చేసేసి పెట్టేసుకోండి. మీకు ఈవినింగ్ వరకు అయితే వస్తాయి కదా, మళ్ళీ ఈవినింగ్ వేడి చేసుకోండి, మళ్ళీ నైట్ వరకు వస్తాయి. సో మన హెల్త్ కంటే ఇంకేది ఇక్కడ ఒక్క పైసా ఖర్చు లేదు. జస్ట్ మన వాటర్, మన స్టవ్, కొంచెం వే ఆఫ్ లైఫ్ చేంజ్ చేయాలి. ప్లస్ ఇది కోవిడ్ కోసం అనే కాదు, ప్రతి రైనీ సీజన్ మనకి ఫ్లూ సీజన్స్ వస్తూ ఉంటాయి. బాగా ఏమైనా వింటర్ అయినా సరే ఇలా వామ్ వాటర్ తాగుతుంటే మన బాడీ కూడా దానికి తగ్గట్టు అట్మాస్ఫియర్ తగ్గట్టు అడ్జస్ట్ అవుతుంది. ఎలాంటి ఫ్లూస్ మనకి రాకుండా ఉంటుంది. అండ్ ఇంకొకటి డ్రై ఫ్రూట్స్. ఎలా ఇప్పుడు మీరు చూస్తున్నారు ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళందరికీ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఇస్తున్నారు. బికాస్ వాళ్ళు వాటి వల్లనే ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇప్పుడు సెపరేట్ వ్యాక్సిన్స్, మెడిసిన్స్ ఇవేమి ఇవ్వట్లేదు మనకి హాస్పిటల్స్ లో. కేవలం ఇమ్యూనిటీ కోసం పర్ఫెక్ట్ గా ఇస్తున్నారు. అంతే, పారాసిటమాల్స్ కానీ నట్స్ బాగా ఇస్తున్నారు, ఆల్మండ్స్, కాజు ఇవన్నీ ఎక్కువ ఇస్తున్నారు. మా డైలీ రొటీన్ లో పక్కాగా మార్నింగ్ నానబెట్టినవి ఈచ్ 6 తింటాం. మేము 6 బాదం తింటాం. నుంచి మాకు అలవాటు అవుతుంది. అది ఒక డైలీ రొటీన్ అయిపోయింది మాకు. ప్లస్ మళ్ళీ ఈవినింగ్ అయితే మళ్ళీ మర్చిపోతాం అని చెప్పేసి తినగానే మళ్ళీ నెక్స్ట్ డే. ఇంకొకటి ఏంటంటే అవి మంచిగా కూడా ఏమంటారు నానతాయి అనమాట. మంచిగా అంటే 24 hours నానబెడతాం. పొట్టు తీసుకొని ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మీరు మార్నింగ్ లేవగానే వాటర్ తాగగానే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే యూ టేక్ బాదం, దెన్ యూ హ్యావ్ యువర్ మిల్క్, సంథింగ్ డైలీ రొటీన్. కొంచెం గ్యాప్ ఇస్తే బెటర్. మనం ఎట్లైనా ఒక గ్లాస్ వాటర్ అంటే 1/2 లీటర్ తాగుతాము. ఆ తర్వాత ఒక 15-30 minutes అయిన తర్వాత మళ్ళీ కొంచెం బాదం, అట్లా కొంచెం గ్యాప్గా ఇస్తే మన బాడీ అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. దానికి మనం పక్కాగా పాటించాల్సిందే ఇవన్నీ. మన హెల్త్ కన్నా మనకి ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే మనకి ఇప్పుడు కొంచెం ఏదైనా ఫేస్ కొంచెం అటు అయినా సరే ఎమ్మటే ఫేస్ వాష్ చేస్తాం, క్రీములు వాడతాం. అవుటర్ బ్యూటీకి మనం ఎంత కేర్ తీసుకుంటే ఇన్నర్ బ్యూటీకి ఎంత కేర్ తీసుకోవాలి. ఇప్పుడు అవుటర్ బ్యూటీ కేర్ తీసుకుంటే ఇన్నర్ సెట్ అవ్వదు, కానీ ఇన్నర్ బ్యూటీని మనం కనుక సెట్ చేస్తే ఆటోమేటిక్గా అవుటర్ బ్యూటీ కూడా వస్తుంది. సో మోర్ దెన్ అవుటర్ వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ అవర్ ఇన్నర్ బాడీ. అండ్ ఇక్కడ మనకి సిట్రస్వి ఎక్కువ తీసుకోవాలి అని చెప్తున్నారు. సిట్రస్ వచ్చేసి మోసంబి, లెమన్, టొమాటోస్ అండ్ ఏమంటారు ఆరెంజెస్. సో అందరికీ అవైలబుల్ ఉంటాయి ఉండవు, బట్ లెమన్ అనేవి ప్రతి ఒక్కరికి అవైలబుల్ ఉంటాయి. సో మ్యాక్సిమం మీరు మార్నింగ్ హాట్ వాటర్లో లెమన్ తీసుకోవడం చాలా గ్రేట్. అండ్ ఇంకా కుదిరితే లెమన్ టీస్ కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారు. దాట్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. అండ్ ఇంకా బాదం చెప్పేసాను. అండ్ కాజు కూడా మీ డైలీ రొటీన్లో మీరు
తినండి. ఎలా అంటే మీరు డైలీ తినడం మీకు ఇబ్బంది అని అనుకున్నప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే వెన్ యూ డూ పులిహోర అందులో కూడా మీరు వేసుకోవచ్చు, ఉప్మాస్లో వేసుకోవచ్చు. నేనైతే పక్కా వేస్తానండి. యూ బిలీవ్ ఆర్ నాట్, డ్రై ఫ్రూట్స్ అలా అయినా మనకి కన్జ్యూమ్ చేసుకుంటాము అనే ఉద్దేశం. నార్మల్గా అంటే ఎక్కువ తింటాము ఒకసారి తిన మర్చిపోతాం. బట్ వెన్ వీఆర్ కుకింగ్ అక్కడే ఉంటాయి కదా, నేను వేసేసి ఈవెన్ ఏమైనా పలావ్స్ చేసుకున్నా, పులిహోర అండ్ ఉప్మాస్లో ఎందులో అన్నా అందులో వేసేస్తానండి. అలా అది ఒక మంచి. మేము రైసిన్స్ అంటే మన కిస్మిస్ అంటాం కదా, వాటిని అయితే మేము డైరెక్ట్ దేవుడి దగ్గర ప్రసాదం లానే పెడతాం. అట్లానైనా లోపలికి పోతుంది. క్యాజువల్ గా నాకు కిస్మిస్ అంటే తినబుద్ధి లేదు, దేవుడి దగ్గర పెడితే ప్రసాదం అని తింటానే అట్లానైనా పెడతాం మేము. అలా ఏదో ఒక రూపైన డ్రై ఫ్రూట్స్ అనేది మనకి లోపలికి వెళ్ళాలా చూస్తున్నాం. అండ్ ఇంకా పిల్లలు కొందరు ఇష్టంగా తినరు ఈ బాదం ఇవన్నీ, అంటే నానబెట్టిస్తుంటే వాళ్ళకి ఏం చేయవచ్చు అంటే మీరు బాదంని పౌడర్ చేయండి. ఆ పౌడర్ చేసి ఏం చేయండి అంటే వాళ్ళకి ఎలాగో మిల్క్ ఇస్తారు, ఆ మిల్క్లో కొంచెం వేసి కలిపి ఇచ్చేసండి, బాగుంటుంది, తాగుతారు. ట్రై చేయండి, 1 రోజు 2 రోజులు కొంచెం ఇస్తూ ఉండండి, అలా ఈజీ అవుతుంది. సో వాళ్ళు నార్మల్ తినరు కాబట్టి మనం ఈ సిట్యుయేషన్. అండ్ ఇంకొకటి వచ్చేసి మనము నెక్స్ట్ టీ. ఇప్పుడు మనకి ఇమ్యూనిటీ, అల్లం తినాలి, టీవీలలో కూడా చెప్తున్నారు కదా అల్లంతో చాలా కరోనా దూరం అవుతుందంట, వేరే కంట్రీస్లో కూడా ఫాలో అవుతున్నారు అనేసి. అక్కడ మేక్ అవర్ బాడీ హీట్ అంతే ఈ సీజన్స్లలో. నెక్స్ట్ వచ్చే సీజన్ వేవ్ 2 పక్కా వస్తుంది, ఎందుకంటే ఇప్పటిదాకా వెదర్ కోఆపరేట్ చేయలేదు కరోనాకి, కానీ ఇప్పుడు వెదర్ కూడా కోఆపరేట్ చేస్తుంది పక్కాగా. రైనీ సీజన్లో మన బాడీని మనం వేడిగా ఉంచుకోవాలి, ఇట్లాంటి వాటిని రానికుండా చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అల్లం టీ కానీ ఇట్లాంటివి ఏమైనా తాగుతూ ఉంటుంటే బాడీలో హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. సో దట్ షుడ్ బి బిట్ బెటర్. సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మనకి మిగిలిననే తెలిసినాయి, శానిటైజ్, హ్యాండ్ వాష్ ఇవన్నీ చేస్తూనే ఉన్నాం, కానీ ఇవన్నీ మా రెగ్యులర్ రొటీన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కరోనా లేనప్పటి నుంచి కూడా మేము ఎప్పటి నుంచో ఇది ఫాలో అవుతున్నాం. ఎలాంటి ఫ్లూస్ రాకుండా మేము మా హెల్త్ని మంచిగా కాపాడుకుంటున్నాం. సో ఇలా అల్లం గురించి టాపిక్ వచ్చింది కాబట్టి నార్మల్గా ఇప్పుడు అందరూ ఇమ్యూనిటీ బూస్టర్స్ చేసుకుంటూ ఉన్నారు, అందరికీ తెలుసు, ఇంట్లోనే రెడీ చేసుకుంటున్నారు విత్ ఆల్ సమ్ స్పైసెస్ అండ్ ఆల్. కానీ సో నేను దాని గురించి మీకు చెప్పట్లేదు. మీకు ఎవరికైనా దాని గురించి కావాలి, ఎలా చేసుకోవాలి తెలియని వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళకి కావాలి అంటే నాకు కింద కమెంట్లో అడగండి, నేను మీకు ఆ రెసిపీ కూడా చెప్తాను ఎలా చేసుకోవాలి ఇమ్యూనిటీ బూస్టర్ అని. బట్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ చేసుకోలేము, ఏం చేస్తాము, ఏం తాగుతాము, ఓపిక లేదు అని ఉంటారు, ఎవరైనా ఉంటారు. అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే అల్లం అనేది కొనుక్కొని తెచ్చుకొని పెట్టుకొని దాన్ని ఏమంటారు దంచేసి మీరు చాలా మంది టీ లవర్స్ ఉంటారు, టీ లవర్స్ ఏం చేయండి అంటే అది కొంచెం దంచేసి టీలో మరిగిచ్చేసుకొని తాగండి. అలా అయినా మీకు అల్లం వెళ్తుంది కదా. సో టీ లవర్స్ లేని వాళ్ళు ఉంటారు పక్కా. సో అది మీరు అలా కూడా ఒకటి ట్రై చేయొచ్చు, బికాజ్ ఐఎమ్ ట్రైయింగ్ దట్. నేను మీకు అందుకే చెప్తూ ఉన్నాను. అండ్ మీ డైట్లో పక్కాగా ఫ్రూట్స్ యాడ్ చేయండి, సీజనల్ ఫ్రూట్స్. మనకి ఇప్పుడు దొరకని ఫ్రూట్ అంటూ లేదు, ప్రతి చోట ప్రతి దగ్గర అన్ని రకాల ఫ్రూట్స్ దొరుకుతూనే ఉన్నాయి. మ్యాక్సిమం ట్రై టు గో ఫర్ సీజనల్ ఫ్రూట్స్. ఇప్పుడు హైదరాబాద్లో అయితే సీజనల్ ఫ్రూట్స్ అనేది ఏమి ఉండదు, ప్రతి సీజన్లో అన్ని దొరికేస్తూనే ఉంటాయి, కానీ బెటర్ ఆప్ట్ ఫర్ సీజనల్ ఫ్రూట్స్. ఇప్పుడు ఈ టైంలో బాగా మీరు సిట్రస్ ఫ్రూట్స్కి ప్రిఫర్ చేయండి ఇది ఇప్పుడున్న సిట్యుయేషన్కి. దట్స్ ఆల్. అండ్ ఇవి మేము పాటిస్తున్నవే మీకు చెప్పామండి, మేము ఏదో కొత్తవి మీకు చెప్పలేదు. అండ్ మీకు ఇంకొకటి సారీ టు సే నేను మర్చిపోయాను, బ్లీచ్ అండి. మీకు బ్లీచ్ ఇప్పుడు బయట నుండి మున్సిపాలిటీ వాళ్ళు వీళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి మీకు చల్లాలి, చల్లట్లేరు అని మీరు అనుకోకండి. ఫోర్స్ చేయండి, లేదా మనం కాలనీస్లలో ఉందాం అనుకోండి, అందరు కాలనీ మెంబర్స్లో మీ నైబర్స్తో మాట్లాడండి, మీరే ఇనిషియేట్ తీసుకోండి. అన్ని మీరే డిస్ఇన్ఫెక్షన్స్ క్రీమ్స్ కానీ స్ప్రేస్ కానీ ఎవ్రీథింగ్ మనంతటి మనం ఫాలో అవుతూనే దీన్ని మనం గెయిన్ చేయగలం. ఎందుకంటే ఇప్పుడు వ్యాక్సిన్ వస్తుంది, కానీ ఇంతమందికి తయారవడానికి ఈజీగా ఎంత కాదనుకున్నా ఇయర్ ఎండ్ పడుతుంది. అట్లా అని చెప్పి ఇంట్లోనే కూర్చోలేము. ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ కాబట్టి నడుస్తుంది, ఇప్పుడు బిజినెస్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకి నడవదు కదా. సో ఇలాంటివన్నీ మనం కేర్ తీసుకొని బయటకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండి చిన్న చిన్నవే మనకు మ్యాక్సిమం స్ప్రెడ్ అయ్యి మనం మ్యాక్సిమం ఫాలో అవుతున్నాం, శానిటైజ్ చేస్తున్నాం, హ్యాండ్ వాష్ చేస్తున్నాం, సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. అయినా సరే మనకు మస్తుగా స్ప్రెడ్ అవుతుంది. కేవలం మెయిన్గా వెజిటేబుల్ మార్కెట్స్ నుంచి బాగా స్ప్రెడ్ అవుతుందండి, గ్రాసరీస్ నుంచి స్ప్రెడ్ అవుతుంది. మేము గ్రాసరీస్ అంటే పక్కన పెట్టేస్తాము, వెజిటేబుల్స్ చెప్పినట్టు మనం కేర్ తీసుకుంటే కనుక మనం 100% అని చెప్పలేము, మ్యాక్సిమం వీ కెన్ అవాయిడ్ కరోనా. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ బ్లీచింగ్ గురించి మాట్లాడుతున్నా కాబట్టి మీరు బయట మీకు బ్లీచింగ్ పౌడర్ దొరుకుతుందండి. ఇన్ కేస్ మీకు దొరకలేదనుకుంటే నాకు తెలిసిన ప్రోడక్ట్స్ టొమెక్స్లో ఉంటుందండి, అది మీరు తెచ్చుకొని మీరు బయట ఓకే మీ అసోసియేషన్, మీ కాలనీ, మీ జిహెచ్ఎంసీ ఎవరు మీకు సపోర్ట్ చేయట్లేదు యూజ్ చేయడానికి అన్నప్పుడు మీరు ఏం చేయండి అంటే మీరు ఆ బాటిల్ తెచ్చుకోండి. మేబీ ఆ కాస్ట్ ఆఫ్ 200, అంతకు మించి అయితే ఉండదు. అది తెచ్చుకొని మీ వాటర్లో వెళ్ళి మీ ప్రిమిసెస్, మీ ఇంటి బయట ప్రిమిసెస్లో మీరు
తుడుచుకోండి, చేసుకోండి. మీరు ఇప్పుడు ఒకవేళ ఇండిపెండెంట్ హౌసెస్ అయితే బయట చల్లుకోవాలి, ఎవరైనా తిరుగుతూ అక్కడ కూడా మీరు చల్లే వాటర్లో యూ యూజ్ దిస్ బ్లీచ్ అండ్ చల్లండి. అప్పుడు మీకు బెటర్, అంటే దోమలు కొంతమేర కానీ పురుగులు కానీ మనకు చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఈజీగా మీరు ఒకసారి యూజ్ చేయడం మొదలు పెట్టండి. సో ఇవి నా ఇంకేమైనా మర్చిపోయామా? ఐ థింక్ అన్నీ చెప్పేసాను. దట్స్ ఆల్. మీకు బోర్ కొట్టు ఉండొచ్చేమో సరే, కానీ ఇది మన కోసమే, అంతకుమించి ఏం లేదు. ఇవి కాక ఇంకేమన్నా మీకు అనిపిస్తే కనుక కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. పక్కాగా మేము నెక్స్ట్ వీడియోలో వాటిని హైలైట్ చేసి చెప్తాం. మీకు మా వీడియో నచ్చినట్టయితే పక్కాగా లైక్ చేయండి, బాగా నచ్చినట్టయితే షేర్ చేయండి, ఎలా ఉన్నా సరే సబ్స్క్రైబ్ మాత్రం పక్కాగా చేయండి. అండ్ బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని మాత్రం మీరు ప్రెస్ చేస్తే మీకు మా ఫర్దర్ నోటిఫికేషన్స్ వస్తాయి.